పాకిస్తాన్ మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడటం మొదలుపెట్టింది. పాకిస్తాన్కి మన ఆపరేషన్ సింధూర్తో పూర్తిగా బుర్ర పోయినట్టుగా ఉంది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతుంది. పాకిస్తాన్ ఇప్పటివరకు ఏమందో మీకు గుర్తుంది కదా, మేము తటస్థ వేదిక పైన సిద్ధంగా ఉన్నాము, భారత్ మాపై దాడి చేస్తుంది, మమ్మల్ని రక్షించండి అంటూ ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళపడింది. మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాం. పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను మాత్రమే మనం టార్గెట్ చేసాం. 9 చోట్ల మనం దాడులు చేసాం. ఆ తర్వాత పాకిస్తాన్ మనపై దాడులు చేయడానికి ప్రయత్నించింది, మిసైల్స్ను ప్రయోగించింది, డ్రోన్లను ప్రయోగించే ప్రయత్నం చేసింది. వాటిని తిప్పి కొట్టాము అని కూడా చెప్పారు. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఎవరు సీజ్ ఫైర్ని కోరుకున్నారు? పాకిస్తాన్ చెబుతుంది భారతే మమ్మల్ని సీజ్ ఫైర్ అడిగింది అని పాకిస్తాన్ అంటూ ఉంది. భారత ప్రధాని సీజ్ ఫైర్కి అడిగారు అని పాకిస్తాన్ అంటూ ఉంది. ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈ సీజ్ ఫైర్ దిశగా అడుగులు పడ్డాయి. ట్రంప్ కూడా ముందుగానే ఆయన ట్వీట్ కూడా చేశారు. కానీ ఈ సీజ్ ఫైర్పై, కాల్పుల విరమణపై ఇప్పటికే భారతదేశంలో ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. అదే సమయంలో పాకిస్తాన్కి చెందిన నేతలు అంటూ ఉన్నారు, ఈ సీజ్ ఫైర్ని మేము కోరుకోలేదు, మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, భారత్ అడిగితేనే సీజ్ ఫైర్కి అంగీకరించాము అని చెబుతూ ఉన్నారు. DGISPR ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అతను, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఔరంగజేబు మాట్లాడుతున్నాడు. భారత్ కోరుతూనే మేము సీజ్ ఫైర్కి అంగీకరించాము అని. పాకిస్తాన్ ఇప్పటికీ అబద్ధాలు చెప్తోంది. పాకిస్తాన్ నేతలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి అంటూ ఉంటారు, మేము భారత సైనికులను మట్టుబెట్టామని ఒక పాకిస్తాన్ మంత్రి చెప్తూ ఉంటాడు. మేము భారత భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళి మరి దాడులు చేశాము, మాపై జరిపిన ఆపరేషన్ సింధూర్కి ప్రతిగా మేము భారత భూభాగంపైకి వెళ్ళి దాడులు చేశాం, భారత సైనికులను చంపాము అని ఈ పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికులు అంటూ ఉన్నారు. అదే సమయంలో మనం కల్లారా చూసాం, పాకిస్తాన్కి మనం చుక్కలు చూపించాం. ఒకవైపు అటు బలూచిస్తాన్ ఆర్మీ చుక్కలు చూపించింది, మరోవైపు ఇటు భారత ఆర్మీ కూడా చుక్కలు చూపించింది. బలూచిస్తాన్ ఆర్మీ కూడా తెలుసు అక్కడ ఎటువంటివి జరిగాయో. మా మిసైల్కున్న పవర్ ఏంటో పాకిస్తాన్ అడగండి అని మనం ప్రపంచ దేశాలు కూడా మనం చెబుతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ అంటూ ఉంది. అంటే పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి? మళ్ళీ ఏ ధైర్యంతో పాకిస్తాన్ ఇప్పుడు సీజ్ ఫైర్కి భారతే ముందుకొచ్చింది అని అంటూ ఉంది. అటు IMF నుంచి నిధులు వచ్చాయి, ఇటు చైనా అంటూ ఉంది మేము పాకిస్తాన్ వెంట ఉంటున్నాము అని చైనా అంటూ ఉంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ వక్ర బుద్ధిని చాటుకుంటూ ఉందా? పాకిస్తాన్ మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉందా?